హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. ఆటో డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఒంగోలు కలెక్టరేట్ ముట్టడి ధర్నా. దాడికి పాల్పడిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్. దాడిని ఖండించిన రజక సంఘాలు. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్దచెర్లపల్లి మండలం గుంటుపల్లికి చెందిన చీమలదిన్నె మహర్షి అనే రజక కులానికి చెందిన యువకుడిపై దాడి. ఆటో తగిలిందని బోట్ల గూడూరు సెంటర్లో చీమలదిన్నె మహర్షిని పట్టుకుని రేకుల షెడ్ వద్ద పోలుకు కట్టేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడిన యువకులు. అగ్రకులానికి చెందిన యువకులు కావాలని తక్కువ కులం వారనే చులకన భావంతో ఈ విధమైన దాడులకు పాల్పడ్డారని ఆరోపణ. మార్చాలి. సెక్షన్లో రద్దుపరచడంతో డిఎస్పీ గారు ఎంతనే వెనక్కి తీసుకొని 307 కేసు కట్టాలి. 324 కేసు రద్దు చేసి తినాల్సిన వెంటనే డిఎస్పీ గారిని చర్య తీసుకోవాలి. రజకుల ఐక్యత, ప్రకాశం జిల్లా రజకుల ఐక్యత, ప్రకాశం జిల్లా రజకుల ఐక్యత. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. రజకులపై దాడి జరిగినటువంటి అనుమానుషులు వెంటనే, రజకులపై దాడి చేసినటువంటి రోజులు వెంటనే రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. నేరస్తులను వెంటనే, నేరస్తులను వెంటనే రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. కలెక్టర్ గారు మాట్లాడారు. నెంబర్ వేసి రిప్లై ఇస్తాము. ఎక్కువ మంది అసలు ఎవరు మాట్లాడి 16వ తారీఖు ఈ నెల అనగా శుక్రవారం సాయంత్రం సుమారు 4-5 గంటలకి పామూరు మండలము పొట్లగూడూరు విలేజీలో మరి ఆటో వేసుకొని జీవనాధారం చేసేటువంటి మహర్షి అనే కుర్రోడు, మా రజక సామాజిక వర్గం చెందిన కుర్రోడు మరి ఆ సందుల్లో గుండా వస్తుంటే చిన్న గాయం తగిలని చెప్పేసి ఒక బలమైన సామాజికం చెందిన ఒక వ్యక్తికి తగిలితే సుమారుగా 30 మంది ఊకమ్మడిగా దాడి చేసి నడి సెంటర్లో స్తంభానికి కట్టేసి ఆ యువకుడిని కనీసం 6 గంటల సేపు చట్టాన్ని వాళ్ళు చేతిలోకి తీసుకొని కులము తెలిసిన తర్వాత ఈ కుర్రోడిని అనేక రకాలుగా హింసించారు. అంటే 6 గంటల సేపు సుమారుగా ఆ కుర్రోడిని కట్టేశారంటే ఈ చట్టం, ఈ వ్యవస్థ ఎలా ఉంది? వెంటనే ఒక మీలాంటి సోదరుడు విలేకరి ఉగ్ర నరసింహారెడ్డికి మెసేజ్ పెట్టగానే అక్కడి నుంచి ఒక కానిస్టేబుల్ పంపించి ఆ కుర్రోడిని ప్రాణ సంఘటించి తప్పించారు. అంటే ఎలా ఉంది? బలహీన వర్గాల పైన దాడులు ఇలా జరుగుతూ ఉంటే దాన్ని ఇంకొకటి కూడా మోసం జరిగింది. 6 గంటల సేపు చిత్రవద చేసి ఆ కుర్రోడిని ప్రాణాభాయం చేసినందుకు సెక్షన్లో దీని మీద 324 కేసుని పెట్టారు. 307 కేసు అని చెప్పేసి అక్కడ మోసం చేశారు. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రకాశం జిల్లా రజక సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘాలు ఆటవిక చర్యలను తీసుకుంటూ చేసిన పాల్గొన్న వాళ్ళకి వెంటనే శిక్ష పడాలి. వారి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాలి. ఇంకొక సంఘటన కూడా ఆ రోజు స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వెంటనే దోషులు విడిపెట్టారు. అంటే రాజకీయంగా కూడా మాకు అక్కడ ఉగ్రాన్ని కూడా సపోర్ట్ చేసినా మాకు అన్యాయం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో రజకుడికి బతికే హక్కు ఉందా లేదా అనేది మేము గట్టిగా అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా మా మీద ఇలా దాడులు జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఇప్పుడు కూడా ఈ విషయాన్ని ఇంతటితో మేము వదిలిపెట్టాం. దోషులకి శిక్ష పడి దీని వెనకమాలంటాం ఎవరెవరు ఉన్నారో వారికి కూడా బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రకాశం జిల్లా నుంచి రజకుల తరపున మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయం మీద. కాబట్టి ఆ రోజు స్పాట్కి వెళ్ళాము, బాధ్యతను పరామర్శించాము. దీని మీద ఆల్మోస్ట్ దీనికి సీఎం ఆఫీస్ నుంచి కూడా ఎమ్మెల్యే గారికి మరి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఆ బాధితుడిని ఎమ్మటే ఒక
రక్షణ కల్పించాలని చెప్పేసి వారికి వారి కుటుంబానికి రక్షణ కల్పించి పూర్తిగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మేము కలవబోతున్నాము. వారు కూడా మంచి మనసుతో స్పందించి, ఎందుకంటే ఎక్కడ ఏ కులానికి లేనటువంటి దుర్మార్గము అన్యాయము ఈ రజక కులానికి చేస్తుంది. ఎందుకంటే నిద్రలేసి ఒక్కొక్క ఇంటికి పూర్తి చేసుకునే వాళ్ళు 4 సార్లు 5 సార్లు ఇంటికి పోవాలి. మరి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇలాంటిగా మేమంటే ఒక చులకన, సమాజానికిలో మేము ఒక చులకన. కాబట్టి దానిని తీసేసి మాకు కుర్రోడు మహర్షి అనేవాడు కుర్రోడికి న్యాయం చేయాలని చెప్పేసి మేమందరం మీ ద్వారాగా కోరుతున్నాము.